గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. కృష్ణా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ జంగ్ సైరన్. కృష్ణా ప్రాజెక్టుల పరిరక్షణకు మరో ప్రజా ఉద్యమం. కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం. డ్యాంకు సున్నం వేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. కేంద్రం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ప్రాజెక్టులను అప్పగించలేదు. రాష్ట్రపతి పాలన పెడతామన్నా ఎన్నడూ లొంగలేదు. కాంగ్రెస్ సర్కారుకు తెలివి లేదు, అవగాహన లేదు. మన హక్కులు ప్రాజెక్టులను పరాయిపాలు చేస్తోంది. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కి పోడు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టీకరణ. నల్గొండలో 11న సభ. కాంగ్రెస్ సర్కార్ నేరాన్ని ప్రజల ముందు పెట్టాలి. బహిరంగ సభకు అనుమతి ఎట్లా ఇవ్వరో చూద్దాం. 6 నల్గొండలో భారీ జనంతో సభ. బీఆర్ఎస్ సమావేశంలో అధినేత కేసీఆర్. సభ కోసం పార్టీ సమన్వయకర్తల నియామకం. తెలంగాణ కోసం ఎందాకైనా హక్కుల కోసం తెగించి కొట్లాడుడే. 10 ఏళ్లు ప్రాజెక్టులను కాపాడినాం. నెల రోజులకే సర్కారు దారాదత్తం. బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదు. ఉడత ఊపులకు బెదిరేది లేదు. మమ్మల్ని ఆపడం రేవంత్ రెడ్డిని మించిన హేమీలతోనే కాలేదు. నన్ను నా పార్టీని ఎవరు టచ్ చేయలేరు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న స్పష్టం చేశారు. రిజర్వాయర్ కట్టుకుంటాం, సహకరించండి. తెలంగాణను కోరిన కర్ణాటకని మరొక వార్త చూడొచ్చు. దాంట్లోనే కేసీఆర్ జంగ్ సైరన్. నిన్న తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఎమ్మెల్యేలు అలాగే ముఖ్య నాయకులతో మాజీ మంత్రులందరూ కూడా నిన్న ఈ సమావేశంలో హాజరయ్యారు. తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించినటువంటి సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. అలాగే బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసంలో మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో ఉద్యమ జోష్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ రాక బీఆర్ఎస్ అధినేతకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. హక్కులు తేల్చే వరకు ఉద్యమం. కాంగ్రెస్ పాలనలోనే నీటి హక్కులు లేవు. కేఆర్ఎంబీకి అప్పగింతతో నష్టం. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. 13వ తేదీన చెలో నల్లగొండ ఉద్యమ శంఖారావం. సభకు ఆంక్షలు విధిస్తే కోర్టుకు వెళ్తామంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అండ్ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ దిష్టిబొమ్మల దహనం. కేసీఆర్పై వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక వార్త చూస్తున్నాం, తెలంగాణ వార్త చూస్తున్నాం, రెండు పక్కన. కర్ణాటక కాంగ్రెస్ సర్కారుపై రైతులు సమర శంఖం పూరించారు. రుణమాఫీ ఎగవేత, సాగుకు బడ్జెట్లో కోత పెట్టడాన్ని నిరసిస్తూ వేలాది మంది చెలో బెంగళూరు కార్యక్రమం చేపట్టారు. అది కర్ణాటక వార్త. అయితే తెలంగాణలో కొనుగోలు కొర్రీలపై కన్నెర్ర. పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న వ్యాపారుల తీరును నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం బహాడ్ మండల రైతులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. కర్ణాటక సర్కారుపై రైతుల కన్నెర్ర. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగళూరులో అన్నదాతలు ఆందోళన కొనసాగించారు. ఫ్రాడ్ కంపెనీకి మూసీ ప్రాజెక్టు. ఆసక్తి వ్యక్తీకరించిన సింగపూర్ సంస్థ మెయిన్ హార్ట్. పాకిస్తాన్లో ప్రజలను, బ్యాంకులను ముంచిన కంపెనీ. వేల కోట్ల కుంభకోణాలపై పాక్లో కేసులు, విచారణలు. సీఎం సమక్షంలో సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మూసీపై నమూనాలు రూపొందించాలని కోరిన సీఎం రేవంత్. ఫ్రాడ్ కంపెనీకి మూసీ ప్రాజెక్టును కట్టబెడుతున్నట్టుగా ఈ వార్త చూస్తున్నాం. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టాలి. 42% రిజర్వేషన్లు కల్పించాలి. పూర్తి స్థాయిలో అమలుకు బీసీ మేధావులు గలమెత్తాలి. పూలే విగ్రహం ఏర్పాటుపై ఏప్రిల్ 11లోగా ప్రకటన చేయాలి. వరంగల్, కరీంనగర్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. యాసంగి సాగుత లేదు. 7 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు. 5.71 లక్షల ఎకరాల్లో నాట్లు బంద్. పల్లె ప్రగతి చాలా బాగుండేది. కేసీఆర్ హయాంలో మారిన గ్రామాల రూపురేఖలు కొనియాడిన మహారాష్ట్ర బృందం. ఇంద్రవెల్లి కాల్పుల పాపం కాంగ్రెస్దే. 60 ఏళ్ల పాలనలో ఆదివాసీలను పట్టించుకోలేదంటూ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. 16న ఆటోల బంద్. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి అంటూ టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య డిమాండ్ చేస్తున్నారు. మీటర్ రీడింగ్కు మేము వెళ్లాం. గృహ జ్యోతికి ఆదిలోనే హంసపాదు. మీటర్ రీడర్స్ విధుల బహిష్కరణ. హౌసింగ్ బోర్డు ఫర్ సేల్. భూములు, దుకాణాలు అమ్మేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. సచివాలయానికి చేరిన దస్త్రం. లబోదిబోమంటున్న ఉద్యోగులు. మన ఫార్మాకు మరో దెబ్బ. ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు. పెట్టుబడిని ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు. హైదరాబాద్ ఫార్మాసిటీపై వీడని సందిగ్ధత. ఇన్వెస్ట్మెంట్లు పొరుగు రాష్ట్రానికి తరలి వెళ్లే అవకాశం. పెద్దపల్లి, పాలమూరు కాంగ్రెస్లో ముసలం. వెంకటేష్ నేత మన్నె జీవన్ రెడ్డి చేరికతో సెగ. లోక్సభ సీట్లు ఆశిస్తున్న వంశీచంద్, వివేక్ వంశీ ఆశలపై నీళ్లు. తెలంగాణ టుడేలో కేసీఆర్ టు లీడ్ ఫైట్ ఫర్ కృష్ణా వాటర్ రైట్స్ అనే ఒక వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు అడ్రసింగ్ ద పార్టీ మీటింగ్ at తెలంగాణ భవన్ in హైదరాబాద్ on Tuesday. ఫేమ్ ఐయింగ్ మూసీ రివర్ ప్రాజెక్ట్ అండర్ స్కానర్ అని మరొక వార్త చూస్తున్నాం.